సౌమ్య ఈరోజు సాయంత్రం దాకా సీరియల్ చూసుకుంటూ కూర్చుందాం. అవును మమ్మీ. అబ్బా అన్నమో లేదు, కరెంట్ పోయింది. మంచిగా దద్దమోడ ఇవాళనే కరెంట్ పోయింది. ఇప్పుడు కరెంట్ కి నాకు లింక్ ఉందంటావు. అవును మరి ఉండనే ఉండనే. ఏమైంది అట్లా కోసం కిలో మమ్మీ నేను బాత్రూమ్ లోనే మమ్మీ. సడన్ గా కరెంట్ పోయింది మమ్మీ. నాకు ఫుల్ భయమైంది మమ్మీ. నీ పిక్పిక్లోడా ఏమైందో అనుకున్నా కదా. కరెంట్ పోయింది మమ్మీ. సడన్ గా మొత్తం చీకటి అయిపోయింది. ఎంత భయపడ్డా తెలుసా? అఖిల్ వీళ్ళు సాయంత్రం దాకా సీరియల్ చూద్దాం అనుకో. ఇప్పుడు కరెంట్ పోయింది. సాయంత్రం దాకా కరెంట్ రాదు. వీళ్ళు ఎట్లా చూస్తారో నేను చూస్తున్నా. ఎట్లా చూస్తావు మమ్మీ సీరియల్? నువ్వు ఎట్లా చూస్తావు? నా దగ్గర ఫోన్ ఉంది కదా, నీ ఫోన్ లో సీరియల్ చూసుకుంటా కదా. చూసుకో. అభినమ్మనం. A few moments later. మంచిగా ఉంది మమ్మీ పని. ఫోన్ లో సీరియల్ చూసుకుంటూ కూర్చుంది. అవురా మమ్మీ ఎందుకు కూర్చున్నావే? ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది. మా దగ్గర ఫోన్ ఉందన్నావు కానీ. అవు కదా, మాకు ఏ ప్రాబ్లం లేదన్నావు కదా మమ్మీ. అబ్బాబా ఎంత చల్లగా ఉందో. రోజంతా ఫ్రిడ్జ్ లో కూర్చుంటే ఎంత బాగుంటుందో ఎండాకాలంలో. ఏం చేస్తున్నావు అలా? చల్లగా ఉంది కదా మమ్మీ, అందుకే అట్లా ముఖం పెట్టిన. అలా పోయి కూర్చోపో. కూర్చోవచ్చా మమ్మీ? అబ్బా బాబా ఎంత చల్లగా ఉందో ఏమో. కరెంట్ రేపటిదాకా రాకపోయినా ప్రాబ్లం లేదు, నేను ఈయనే కూర్చుంటా. అరే అక్కిల్గా అమ్మ బాబా ఇచ్చింది అట్లా తెలుస్తుంటే మూస్తుంటే ఖరాబ్ అవుతుందిరా. అంటే చల్లగా ఉంది మమ్మీ, అందుకే కూర్చున్నాడా. ఎట్లున్నారా నా పానానికి? పోరు అక్కడ పోరు. లేస్తురా లేస్తురా. అక్కి మంత్రాలు ఎందుకు చదువుతున్నావు చెంబు పట్టుకొని? అరే నీళ్ళు ఎందుకు చదువుతున్నావు? నీళ్ళు పోసేందుకు అనుకున్నావు? పిచ్చి గిట్ట లేచిందా నీకు? ఇంట్లో కరెంట్ పోయింది కదా సౌమ్య, నాకేమో ఫుల్ పరిస్థితి. సాఫ మీద నీళ్ళు పోసి వండుకుంటున్నాను చల్లగా ఉండడానికి. నా జిందగీ లేదా నా బర్స్ట్ ఐడియా చూసిన అంటే ఇదే. ఇవంటే జాయిన్ ఇలా నీళ్ళు పోసుకొని వండుకో. నువ్వే వండుకో ప్లీజ్, నన్ను ఇన్వాల్వ్ చేయకు. ఎప్పుడు వస్తుందేమో ఈ కరెంట్. ఉబ్బరిస్తుంది నాకైతే. మీకు కూడా మీ ఇంట్లో కరెంట్ పోయినా పిట్టనే ఉబ్బరిస్తుందా? అయితే ఇప్పుడే జల్దీ నా వీడియోకి లైక్ కొట్టండి అండ్ కమెంట్ చేయండి ఎస్ ఎండాకాలం అని. ఓకే, ఎస్ ఎండాకాలం అని కామెంట్ ఏదైతే ఉందో అది మొత్తం జాగాలు వైరల్ అయిపోవాలి, ఎందుకంటే మనమే సృష్టిస్తాం దాన్ని. ఓకే, ఏదేనా లైక్ కొట్టండి. పక్కింట్లో కరెంట్ ఉందా చూసినా? మన ఇంట్లో లేదు. ఉన్నట్టుంది. అరే చూసినా రాదా? ఉన్నట్టుంది. అరే పోయి అడుగురా, అదే ఉన్నదో లేదో. ఉన్నట్టుంది. బతకం. ఉందంటారు ఎట్లా కరెంట్? ఇండియా ఇంట్లో కరెంట్ ఉందా? ఇంట్లో కరెంట్ ఉందా? నిజంగా ఉందా? చూసావా నీ కళ్ళతోటి? అరే నేను ఇలా కరెంట్ బిల్ కరెక్ట్ టైంకి కడుతున్నాం మనము. ఈ కరెంట్ మన కరెంట్ ఎందుకు తీస్తారా? నేను పోయి ఇప్పుడు ఫోన్ చేశాను, నేను అరుస్తా. ఫోన్ చేశా. మొత్తం చెప్పేది నువ్వు బీపీ తెప్పేది నాకు. అది ఇంట్లో ఇన్వర్టర్ ఉంది కాబట్టి కరెంట్ ఉంది. మొత్తం చెప్పేదా వినాలి. ఇన్వర్టర్ ఉందా? ఆ ముక్క ముందు చెప్పాలి. ఫుల్ బోర్ వస్తుంది. అవునరా? మన నేను దరిద్రం అన్నా కరెంట్ పోయింది. అవునరా? నేను దరిద్రం అంటావా? ఈ ఎన్న తక్కువ ఉంటే బయట పోయి క్రికెట్ అని ఆడుతున్నాను. అవునరా? క్రికెట్ ఆడదాం మనం. ఈడ కూడా ఆడొచ్చు మనం క్రికెట్. ఎట్లా చూపిస్తా. ఇట్లా ఇది బ్యాట్, నీ చేతున్నది బాల్, షార్ట్నర్. ఓకేనా? నీ ఎంత వాడితేనేమో 6, ఫుల్ వాడితే 6. అర్థమైందా? ఇప్పుడు నువ్వు రన్లో చెప్పిన ఇప్పుడు అవుట్ ఎక్కడ నేను చెప్తా. ఫుల్ టస్ గొడవలు తాకుతా అవుట్, బయట పోతే అవుట్, వంట పడినా అవుట్. ఇది ఇచ్చుకోండి. 3 మిస్ అవుట్ కూడా చూసుకో. ఇప్పుడు 3 మిస్ అవుట్ అంటే లైన్ గా మిస్ అవుట్, ఎప్పుడైనా మిస్ అయినా అవుటా? నేను ఆడినప్పుడు లైన్ గా మిస్, నువ్వు ఆడినప్పుడు ఎప్పుడైనా మిస్. టీట ఎక్కువైనా నీకేమన్నా పోయి చూడు. నేను 7.5 పే చేస్తున్నావు. 2 మిస్ ఇగో 2 మిస్ మెల్లగా అయింది. మెల్లగా నేను కూడా ఇచ్చినప్పుడు 2 మిస్ అయిపోయినా ఇప్పుడు లాస్ట్ మిస్ బౌలింగ్ మంచిగా ఇప్పుడే ఇది ఇచ్చుకోండి. ఏమరా గ్రౌండ్ లో కట్టేసినావు కదా, ఇప్పుడు చూడు నేను ఎట్లా వేసాను చూడు. రంజీ ప్లేయర్ రా, షార్టర్ ప్లేయర్. ఇచ్చుకోలేదు.
షార్ట్నర్ కింద కొట్టాను నువ్వు అయితే. ఇప్పుడు దొరకదు కూడా దొరకదు. ఇప్పుడు ఎట్లా? ఇంకో షార్ట్నర్ కూడా లేదు. మనం ఆడుకోనికి ఇంకొక బాల్ దొరికింది. ఏంటది? సౌమ్య లిప్స్టిక్. ఏ రెడీ అనుకో. ఎస్ సౌమ్య. బాల్ ఏది? సౌమ్య జర నాకు కూడా ఊపొచ్చు కదా సౌమ్య. సౌమ్య నాకు కూడా ఊపు సౌమ్య కొంచెం. సౌమ్య ఈ సౌమ్యగా ఉబ్బరిస్తుంది. సౌమ్య ఊపు సౌమ్య ప్లీజ్. సౌమ్య ఈరా సౌమ్య కొంచెం నేను ఊపుకుంటా. ఇయ్యవు కదా ఇప్పుడు? ఇయ్యవు కదా? నేను కూడా తెచ్చుకున్నా అట్ట. ఇగో ఇగో నేను కూడా తెచ్చుకున్నా అట్ట. దీని అట్ట అంటారు. ఆగలేదు చూసినాగా అయిపోయింది. నేను కష్టపడి తెచ్చుకున్నా. నేను ఎడికేదో కష్టపడి తెచ్చుకున్నా. ఆ టేబుల్ మీద ఉండడానికి కష్టపడి చింపుకొని తెచ్చుకున్నా. లోపల టేబుల్ మీదేనా? ఆడ బుక్ ఉంటే ఆ బుక్ చింపేసి అట్ట తీసుకొని వచ్చిన. అట్ట నేను కష్టపడి తెచ్చుకుని నేను కష్టపడి తెప్పుకుంటే గుంజుకొని పోయింది. గివే కూతురు ఇవన్నీ. దేవుడా తొందరగా కరెంట్ రాని దేవుడా. ఎప్పుడు వస్తుందేమో ఈ కరెంటు. పొద్దున 9 గంటలకు అయింది, సాయంత్రం 4 అవుతుంది, ఇంకా రాలేదు ఈ కరెంట్ అయితే. ఏం చేస్తున్నారా నువ్వు? అంటే చేతిలో ఉప్పుట రిటర్న్ వస్తుంది కదా, చల్లగా ఉంటదని. అందరిది ఒక బాధ అయితే ఇందొక బాధ. మమ్మీ దీంట్లో ఐస్ క్రీమ్ పెడితే పాలవరు పోసిరే. అదే ఐస్ క్రీమ్ ఏరా గాడిది. ఇది ఐస్ క్రీమ్ ఏంది మమ్మీ? పాలు కదా ఇది. ఇంట్లో కరెంట్ ఉందా ఐస్ క్రీమ్ గట్టిగా ఉండ నీకే? మమ్మీ నేను ఫ్రిడ్జ్ లో ఐస్ పెట్టినా మమ్మీ, ఇంతవరకు ఐస్ కాలే చూడు. సౌమ్య రోజు రోజు కనుపులాగా తయారైతున్నావు ఎందుకు నువ్వు? ఇంట్లో కరెంటే లేదు, ఫ్రిడ్జ్ ఎట్లా పని చేస్తుంది? ఐస్ కావాలంటే ఐస్ కావాలి. అక్కడ మమ్మీ నేను పొద్దున నీళ్ళు నింపి ఫ్రిడ్జ్ లో పెట్టినా మమ్మీ, ఇంతవరకు చల్లగాలేవు అవి. గా దిమాకు ఉందా లేదా? అప్పటి నుండి మొత్తుకుంటున్నా కదా. అదే ఎందుకు తిడుతున్నావు? ఇట్లా కరెంటే లేదురా గాడిది. ఫ్రిడ్జ్ ఏం పని చేస్తుంది? చల్ల నీళ్ళు కావాలంటున్నావు. ఏం చేసినావు సౌమ్య? గాలి ఉప్పుకున్నా మమ్మీ. దేంతో పడితే దాంతో ఉప్పుకుంటా సౌమ్య. ఏం చేస్తున్నావు టీషర్ట్ తోటి? గాలి టీషర్ట్ గాలి ఉప్పుకుంటున్నా? నాకు గాలి వస్తుంది, నీకేమైనా ప్రాబ్లమా? దేంతో పడితే దాంతో గాలి ఉప్పుకుంటున్నావు నువ్వు అయితే. ఏం చేస్తున్నావు సౌమ్య? గాలి ఉప్పుకుంటున్నా. కవర్తున్నావు గాలి ఉప్పుకుంటారా? నాకు గాలి వస్తుంది, నీకేమైనా ప్రాబ్లమా? దీంతో పడితే దాంతో ఎప్పుడు వస్తుందేమో ఈ కరెంట్. అది సామి ఆగు, నువ్వు కరెంట్ కోసం ఆలోచిస్తున్నా, నాకేమో ఉబ్బరిస్తుంది. అది ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుంది కానీ అది ఏం చెప్పు. ఇట్లా పెట్టు. మీనా పట్టు. ఇక కరెంట్ పోయిందని నేను బాధపడుతుంటే నీకేమో ఆగమిన కట్టి మీద ఆడాలని ఉంది. తుక్కుడు మీద ఆడమంటావా? ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో వచ్చేంత వరకు మొక్క మీద కలుకుంటూనే ఉంటాను నేనైతే. జల్దీ తొందరగా కరెంట్ రాని దేవుడా ప్లీజ్. ఎన్నిసార్లు కడుకోవాలి ముఖం నేను? ఈ కరెంట్ ఈరోజు వస్తట్లేదు. ఇక ఈ వీడియో ఖతం చేద్దాం మనం. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఎస్. సో కింద కామెంట్ లో మీరు వీటిని తంటలు పడుతున్నారా కరెంటు లేకపోతే ఎస్ ఎండాకాలం అని టైప్ చేసేసేయండి, కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి 30K లైక్స్ ఇచ్చేసేయండి. ఇంకో పార్ట్ వస్తుందా? వస్తుందంట, ఇంకో పార్ట్ కూడా వస్తుంది. అండ్ మీ లైక్స్ కి అఖిల్ గుండు గుండు వేసుకో. 30K లైక్స్ అవన్నీ ఏం లేదు, అనుభవ గుండు 30K లైక్స్ కి
ఆల్రెడీ మీరు చూసినట్టయితే అనుకోని చిప్ కటింగ్ ఫోకస్ చేసుకోండి. ఫోకస్ చిప్ కటింగ్ కట్టర పెట్టి కటింగ్ చేసారు. సో అంతవరకు బాయ్.